నాగేశ్వరం జ్యోతిర్లింగం చరిత్ర. మన దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 8వ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం. నాగేశ్వరం దారుకావణి. ఈ క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని నాగేశ్వర జ్యోతిర్లింగంగా వ్యవహరిస్తారు. ఇక్కడ స్వామివారు నాగేశ్వరుడుగా, అలాగే అమ్మవారు నాగేశ్వరిగా కొలువై ఉన్నారు. ఇప్పుడు ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏమిటి? అలాగే ఈ జ్యోతిర్లింగం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. పూర్వకాలం పశ్చిమ సముద్ర తీరంలో దారుకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య పేరు దారుకి. వీరిద్దరూ కలిసి కొన్ని యోజనాల దూరంలో ఒక గ్రామాన్నైతే నిర్మించుకున్నారు. ఆ గ్రామంలోనే సుఖంగా ఉండేవాడు. సహజమైన రాక్షస బుద్ధితో చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో మానవులందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. అలాగే మునీశ్వరులను ముప్పు తిప్పలు పెడుతూ ఉండేవాళ్ళు. మునివాటికలను అగ్నికి ఆహుతి చేస్తూ, హోమగుండాలను ఆర్పివేస్తూ, యజ్ఞ యాగాలను ధ్వంసం చేస్తూ ఉండేవాళ్ళు. అగ్నికి వాయువు తోడు అన్నట్లుగా ఆ రాక్షసుడి యొక్క భార్య కూడా తనకి సహకరిస్తూ ఉండేది. మనుషులు ప్రశాంతంగా జీవించడమే కరువైంది. ఆ రోజుల్లో ఔర్యుడు అనే ఒక మహాముని ఉండేవారు. మునులంతా ఔర్యుని దగ్గరికి వెళ్ళి దారుకుడు పెట్టే బాధల నుంచి తమకు విముక్తి కలిగించమని ప్రార్థించారు. వారి మొర విన్న మహర్షి భూమిపై ఉన్న మనుషులను గాని, మహర్షులను గాని, మునులను గాని ఎవరిని ఇబ్బంది పెట్టినా తక్షణమే ఆ రాక్షసుడు సతీ సమేతంగా మరణిస్తాడు అని చెప్పి శపించారు. ఈ విషయం దారుకుడికి తెలిసింది. తన తపశ్శక్తితో సముద్రం మీద ఒక నగరాన్ని నిర్మించుకుని సముద్రయానం చేసే వారిని పట్టి పీడిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో ఒక శివభక్తుడు ఉండేవాడు. అతని పేరు సుప్రియుడు. అతను 14 ఓడలను తీసుకుని వ్యాపార నిమిత్తం సముద్రయానం చేస్తూ ఉండేవాడు. అలా ప్రయాణిస్తూ పశ్చిమ సముద్రంలో రాక్షసులు ఉన్న ఆ ద్వీపం దగ్గరికి చేరుకున్నాడు. రాక్షసుల సైన్యం అతన్ని తన ఓడలో ఉన్న వారందరినీ బంధించి కారాగారంలో పెట్టింది. ఆ సుప్రియుడు కారాగారంలో ఉండి కూడా రుద్రాక్షమాలలు, విభూది ధరించి శివ పూజలు చేస్తూ ఉండేవారు. ఒకరోజు భటులు చూసి రాజుకు విషయాన్ని చెప్పారు. అప్పుడు రాజు వచ్చి అక్కడ ఉన్న శివ పూజలు చేసే వారందరినీ శిక్షించాడు. అందరూ మానేశారు కానీ సుప్రియుడు మాత్రం పూజ చేయడం మానుకోలేదు. ఒకరోజు రాక్షసుడు ఈ సుప్రియుడి దగ్గరకు వచ్చి, ఓరి, ఖైదు చేసినా నీ బుద్ధి మారలేదు, నీకు మరణశిక్ష విధిస్తే గాని నువ్వు మారవా అన్నాడు. అప్పుడు సుప్రియుడు, ఓ దానవేశ్వర, జీవికి స్వేచ్ఛా స్వాతంత్రము ఎక్కడవి? తల్లి గర్భమే ఒక నరకము. అది కారాగారం కన్నా భయంకరమైనది. ఆ తర్వాత ఈ భూమండలం మొత్తము ఒక చెరసాల. అహంకారము, మమకారము సంకెళ్ళు. నువ్వు మమ్మల్ని పెద్ద ఖైదు నుంచి చిన్న ఖైదుకి మార్చగలవు గాని ఇంకేమీ చెయ్యలేవు అన్నాడు. దాంతో దానవుడికి కోపం కట్టలు తెంచుకుని సుప్రియుడిని చంపబోయాడు. మరుక్షణంలో సుప్రియుడికి పరమేశ్వరుడు నాగేశ్వరుని రూపంలో దర్శనమిచ్చి ఆ రాక్షసుడిని సంహరించి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి సుప్రియుడు, దేవదేవ, ఈ దారుకావనంలో జ్యోతిర్లింగమై ఉండి ప్రజలను రక్షించవలసింది అని కోరుకున్నాడు. అతడి కోరిక ప్రకారం పరమేశ్వరుడు ఈ దారుకావనంలో జ్యోతిర్లింగమై ఉన్నాడు. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగానికి ఎలా వెళ్ళాలి అంటే, గుజరాత్ రాష్ట్రంలోని దేవభూమి అయిన ద్వారకా నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా ద్వారకా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగానికి చేరుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి విమాన మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే ముందుగా జామ్నగర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 126 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగానికి చేరుకోవచ్చు. దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 6 నుంచి 9 దాకా ఈ టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.